సతీష్ భాయ్, సతీష్ భాయ్ ఎక్కడున్నావు? ఒకసారి రావాలి. దా పైకి దా. నువ్వు ఎంతసేపు నువ్వు డైరెక్టర్ అయ్యిండి పాపం ఒక కార్యకర్త లాగా మేనేజర్ లాగా తిరుగుతూ ఉంటాడు. ఆ లొకేషన్స్లో అలాగే కష్టపడేవాడు. ఈరోజు కూడా అలాగే పడుతున్నాడు. సో డైరెక్టర్సే సినిమాకి మనందరం ఇక్కడ కూర్చున్నామంటే వీళ్ళు ఏదో చిన్న కథ రాసుకొని పాపం బండిలో పెట్రోల్ కూడా లేకుండా ఒక ప్రొడ్యూసర్ చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగి ఒక సినిమా సంపాదిస్తారు. ఆ తర్వాత మనందరం దాంట్లోకి వస్తాం, మనందరి ప్రతిభలు చూపించుకుంటాం. దాని అన్నిటికీ మూలం ఈ దర్శకులే. సో అలాంటి సతీష్ భాయ్ ఆయన నాకు ఒక అభిమానిలాగా వచ్చాడు నా స్టూడియోకి. నేను కసిరిచ్చాను ఆ రోజు. నేను చిన్న చిన్న సినిమాలు చేయట్లేను అబ్బాయి, చిన్న బడ్జెట్లు ఏమి చేయలేము, వాటిని చూసి మన టాలెంట్ని అందరూ ఇంతేనా అనుకుంటారు, అక్కడ బడ్జెట్స్ ఉండవు, నేను చేయనంటే ఈ ఆ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కరాటే నేర్పించినంటే నిలబడతాడు చూడండి, అంత కాదు కానీ పాపం నేను ఒప్పుకునేదాకా అలాగే నిలబడ్డాడు. అంటే నేనేదో గొప్ప అయిపోయిన ఒక సినిమాను ఒప్పుకోవడానికి అని కాదు, అప్పుడున్న బిజీలో నేను చేయలేనేమో ఈ బడ్జెట్లో అని చెప్పి నేను అంటుంటే ఆయన నన్ను పట్టుబట్టి మరి ఈ సినిమాకి చేయించాడు. నిజంగా ఒక సినిమా చేస్తాం, ఆ సినిమాలో ఒక 4 పాటలు ఉంటాయి, కట్ చేస్తూ ఐటమ్ సాంగ్, ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఏదో ఉంటాయని కాదు. ఈ సినిమాలో ఆయన కోసం చేసిన ఒక్కడివే, నువ్వు ఒక్కడివే ఇంతమంది పిల్లల్ని పెంచుతావు కానీ ఇంతమంది పిల్లల్ని కలిసి నిన్ను ఒక్కరిని చూసుకోలేకపోతున్నాం అనే ఒక పాట, అది ఎప్పటికీ వెళ్ళిపోతానే ఉంటుంది. ఇందాక ఆమె చెప్పినట్టు అలా చరిత్రలో నిలిచిపోయే పాటలు ఏమేమి ఉన్నాయో ఈ పాట ఇందులో ఒకటి కాదు. అది ఊరు వదిలిపెట్టి పోతున్నప్పుడు ధనంజయ్ పాట కానీ, చిరంజీవి అన్న రాసిన పాట కానీ, పెళ్లి పాట కానీ, ఒక్క సినిమాలో ఒక 4-5 పాటలు నిలిచిపోయే పాటలు నాతో చేయించావు. నీకు, కోమలికి, సోమేష్ గారికి, ఈ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ. పాటలు అంటే మీరు జయించినంత మాత్రాన రావు, అది కుదరాలి. ఆ ఆల్బమ్ అలా కుదరాలి. అలాంటి సిచ్యుయేషన్స్ నువ్వు తయారు చేసినావు. సో ఆ క్రెడిట్ మొత్తం నీదే. మేము తెల్ల కాగితాలు మాత్రమే, దర్శకుడే రాసుకుంటాడు మా తలకాయల్లో. సో అలా అద్భుతమైన పాటలు మాతో చేయించిన నీకు ఈ పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా, వేదిక ముఖంగా థ్యాంక్ యూ. 5 పాటలు మీరు అద్భుతంగా రాశారు. అది ఎవరికి సాధ్యం కాదు. నేను రాశానంటే మళ్ళీ అదొకటి వస్తుంది, రైటర్స్ అందరూ నా మీద పడి ఏడుస్తారు. అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఈయన లిరిక్ రైటర్ల కోసం పాపం చాలా కష్టపడ్డాడు, అడ్వాన్స్లు ఇచ్చాడు, తిరిగాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ రాగానే మనోళ్ళందరూ కొంచెం వాళ్ళకున్న బిజీలోనో వాళ్ళకున్న ప్రెజర్స్లోనో సరిగ్గా ఆ టైంకి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు పడే ఇబ్బందిని చూసి నేను ట్యూన్ చేసేటప్పుడే ఆ పాట లిరిక్స్ వస్తుంటాయి. అంతే తప్ప నాకు లిరిక్స్కి సపరేట్గా ఏం డబ్బులు ఇవ్వరు వీళ్ళు. నేనే ఏదైతే రాసేసుకుంటున్నాను అనుకోవద్దు.